నీళ్లు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటం అంటే అది మామూలు విషయం కాదండి. అందుకే మోషే ప్రవక్త గారు ముందుగానే, దేవా నా వల్ల కాదు, నేనైతే ఏమీ చేయలేను, నాకంటే ముందుగా నీ సన్నిధి అక్కడికి వెళ్ళాలి, అప్పుడు నేను అడుగులేస్తాను అని చెప్పి ఉన్నాడండి. మోషే ప్రవక్త గారు ఎంతో గొప్పగా అంత అద్భుత కార్యాలు అన్ని విజయాలు చూడగలిగారు అని అంటే దేవుడి సన్నిధి తనకంటే ముందుగా వెళ్ళబట్టే ఆ రకంగా కార్యాలు జరగటం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు అన్ని కార్యాలు కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉంచి ప్రతి విషయంలో కూడా సహాయం అందిస్తున్నాడండి. అంటే ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చిందనంటే పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే మనం వెళ్ళే ప్రదేశాల్లోనే కానీ, మనం ఎక్కడన్నా మాట్లాడాలి, ఎక్కడన్నా కొన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఆ కార్యాలన్నీ కూడా ఆయన సన్నిధితోనే ముందుగానే అక్కడ అన్ని విషయాల్లో విజయాన్ని ఇవ్వబోతున్నాడండి. దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. నూతన సంవత్సరంలో కూడా 2025లోకి అడుగు పెడుతున్నాం. ఆయన సన్నిధితో